ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరి ఒక దినాన్ని దేవుడిచ్చాడు. దినం వెంబడి దినము ఆయన కాపాడకపోతే మనం ఈ లోకంలో ఆయన కాపాడుతున్నాడు కాబట్టి దినము వెంబడి దినానికి వెళ్తున్నాం. ఈ దినము ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను. గమనించ అబ్రహామా, భయపడకము, నేను నీ కీడము. Do not be afraid, Abraham. I will shield you. Hey, Abraham, मत डर, तेरी डाल. పిల్లారా, భయం అనేది మానవుడు పీడిస్తా ఉంది. అనేకమైన కోణాల్లో మానవులు భయపడుతున్నారు. అయితే భయం ఎక్కడొచ్చింది? దేవుని ఆజ్ఞ మీరినప్పుడు ఆది దంపతులు భయపడి దాక్కున్నారు. అక్కడ ఆరంభమైంది భయం. అంటే దైవ చట్టాన్ని మీరుడ ద్వారా వచ్చింది భయం. పరిశుద్ధ గ్రంథములో దాదాపు 365 పర్యాయములు భయపడద్దు, ఫియర్ నాట్, డర్ నహీ. కానీ మానవులు భయపడుతూనే ఉన్నారు. అయితే భయము వదలాల, దేవుని మీద ఆనుకోవాల. భయము మానవుని కుంగదీస్తుంది, ఆత్మీయంగా ఎదగనేదు, దేవుని కృపలో ముందుకు సాగనేదు. అయితే సైతాను ఎప్పుడు కూడా అనేక విషయాల్లో దేవుని పిల్లలను భయపెట్టి దేవునికి దూరం చేస్తుంటాడు. కాబట్టి దేవుని వైపు చూస్తే భయము తొలగిపోతుంది. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, 3వ కీర్తన 3వ వచనంలో, యెహోవా నీవే నాకు కేడం. ఆయన మనతో ఉంటే, మన కేడంగా ఉంటే ఎందుకు భయపడతాం? అయితే దిగులు పడద్దు సోదరుడా. నీ జీవితంలో ఎటువంటి వచ్చినా దిగులు పడద్దు. దిగులు పడితే ఏమి సాధిస్తావు? అందుచేతనే 28వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా నా ఆశ్రయం. దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడా? నీ కుటుంబానికి ఆశ్రయంగా ఉన్నాడా? నీ పరిపాట్లో ఆశ్రయంగా ఉన్నాడా? నువ్వు తలపెట్టిన కార్యాల్లో ఆశ్రయంగా ఉన్నాడా? యెహోవా నా ఆశ్రయం, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచదు. హృదయము దేవుని మీద నమ్మిక ఉంచ. అయితే నమ్మిక తప్పిపోకూడదు. నమ్మకం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నమ్మని దాని వలన ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి నమ్మండి. అయితే మీ నమ్మిక మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మీ నమ్మిక మీకు విజయాన్ని సాధిస్తుంది. కాబట్టి భయపడద్దు. భయపెట్టిస్తాడు సైతానుడు, భయపడద్దని చెప్తాడు యేసయ్య. యేసయ్య మాట వింటారా? సైతాను మాట వింటారా? సైతాను మన మేలు కోరడు, యేసయ్య మన మేలు కోరేవాడు. ప్రభు మాట వినండి, ఆత్మీయంగా మేలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, ఈ పాత్రుడా, ఈ దినాన్ని ఇచ్చావు. ఎందరూ నాయన యూట్యూబ్లో చూస్తున్నారో వింటున్నారో వాళ్ళు భయపడకుండా ధైర్యం వహించి వారు తలపెట్టిన కార్యాలన్నీ సఫలీకృతము చేయమని మీరే మన కనికరించి కృప చూపించమని ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.